మిమ్మల్ని చదువుతారు మిమ్మల్ని చదువుతారు లైటింగ్ కావాలా లేదా నమస్కారం. ముందుగా ఒంగోలు ప్రజలకి శుభాభినందనలు. ఈ కూటమి ప్రభుత్వం రావడంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు చూపిస్తానని చెప్పు అల్లు పెరగని పోరాట యోధుడిగా 4000 కిలోమీటర్లు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీకి నారా లోకేష్ గారు రావడం జరిగింది. ఆయన ఏదైతే మొక్కు చెల్లించుకోవాలన్నాడో ఆ గుడి యొక్క 500 మెట్లు ఎక్కి 500 మెట్లు దిగి అక్కడ పూజ చేయించుకొని రావడం జరిగింది పానకాల స్వామి గుడిలో. ఆ సందర్భంలో మేము కలవడం జరిగింది. కలిసి ఆయన 2029లో ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రానికి ఆకాంక్షిస్తూ ఒక ప్రజాకవి మా మిత్రుడైనటువంటి మొగలి దేవప్రసాద్ ద్వారా ఒక పాట రాపిచ్చాము. దాన్ని హైదరాబాద్లో వేపూరు సోమన్ చేత పాడిస్తున్నాం. త్వరలో దాన్ని ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి జ్ఞాపికగా అందజేశాము. నేను కంపల్సరీ చదువుతాను గొప్ప ఇంటికి పోయాక అన్నాడు. అలానే నాకేదైతే గతంలో కష్టాలు పడ్డాను నష్టాలు పడ్డానో అది టీడీపీల గతంలో వాళ్ళ పార్టీ కోసం ఎంత చేశానో అన్ని విషయాలు ఆయనకు తెలుసు. దాని మీద నేను గతంలో గంజాయి కేసప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి నన్ను బయటికి తేవడం జరిగింది. ఆ కృతజ్ఞతతో మళ్ళీ ఆయన్ని చంద్రబాబు గారిని 2-3 సార్లు కలవడం జరిగింది. నేను లోకేష్ గారు కూడా వివరించాను. నాకు నామినేటెడ్ పదవి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ కానీ ఏదైనా ఇవ్వమని చెప్పి కోరుతూ విజ్ఞాపన పత్రం ఇవ్వడం తెలియజేశాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించాడు. ఆ కార్యక్రమంలో ఏంటంటే మేమంతా కలిసి భాగస్వామ్యంగా నజీర్ అహ్మద్ కావచ్చు, పోవాడు సుబ్బయ్య కావచ్చు, క్రాంతి కావచ్చు, చిన్ని అని మన దశరాజపల్లి అలానే కోటిరెడ్డి అందరం కలిసి పోవడం జరిగింది. మొన్న ఆయన కలవడం చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మంచి రోజులు రావాలని ప్రభుత్వం బాగా సాగాలని కోరుకుంటున్నాం. యువనేత నారా లోకేష్ గారిని కలిసి అభినందనలు తెలియజేసాం. అతను శక్తివంతం లేకుండా చేస్తున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి అభివృద్ధి పదంలో ప్రతి రోజు కష్టపడుతున్నాడు అనేది మీ పూర్వకంగా తెలియపరుస్తున్నాము. ఇట్లాగే కూటమి ప్రభుత్వం సస్యశ్యామలంగా సాగాలని జనాలందరి మనల్ని పొందుతూ ఇంకా ముందుకు పోవాలని భావి ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చూడాలని తాపత్రయంతో మేమందరం యువతతో ముందుకు సాగుతున్నాము అని తెలియజేస్తాం. నేను కూడా పార్టీలో మన పార్టీ ఎలక్షన్స్ ముందుగానే నేను కూడా చేరాను పార్టీలో. అంతకుముందు లోకేష్ గారి పాదయాత్రలో కూడా లోకేష్ గారిని ఒకసారి కలిశాను. ఆయనతో ఆయన మీద అభిమానంతో ఒకసారి మేము అందరం కలిసి ఒక పాట రాయించాము. ఆ పాట చాలా బాగుంది. చాలా అది రేపు పాడించాలని ఒక అభిప్రాయంతో మేము పాటిస్తాము. దాన్ని కూడా దాని మీద ప్రజెంట్ మాట్లాడడం జరుగుతుంది. అతనికి బహుమతిగా ఈ పాట పాడించి మేము మా అభిమానంతో ఆయనకి ఇస్తాం.